అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో బలిజ సంక్షేమ సంఘం అధ్యక్షులు మారాకుల రమణ మాట్లాడుతూ గుత్తి మండల పరిధిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు 10,116 రూపాయల నగదు బహుమతి పంపిణీ చేశాము. పేద వర్గానికి చెందిన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాము. అదేవిధంగా జనసేన పార్టీ వ్యవస్థాపకులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎన్డీఏ కూటమి అనంతపురం జిల్లా గుత్తి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాంను ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. ఈ యొక్క కార్యక్రమాలలో గుత్తి మండలంలో ఈ బలిజ వెల్ఫేర్ సొసైటీని అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినటువంటి విద్యార్థులకు 10,116 కూడా అందించడం జరిగింది. ముఖ్యంగా పేద విద్యార్థులకు పేద వర్గానికి సంబంధించినటువంటి వారికి కూడా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమం మేము అనేకమైనటువంటి సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమంలో ఉద్దేశించి ముఖ్యంగా మా జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు మరొకసారి ఈ యొక్క ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన వ్యక్తికి మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క సమావేశంలో గుత్తి మండలం నుంచి వచ్చినటువంటి గుత్తి ప్రాంతానికి సంబంధించినటువంటి బలిజ సోదరి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా పత్రికా సోదరులకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి చేసినటువంటి బలిజ పెద్దలందరికీ నమస్కరించుకుంటూ మీడియా సోదరులందరికీ మేము పిలిచిన వెంటనే వచ్చినందుకు అందరికీ మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆయన కూటమికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మేమందరము కలిసికట్టుగా గుత్తి మండలంలో ప్రతి ఒక్కరూ బలిజ సోదరులకి ఈ ప్రెస్ మూలకంగా మేము తెలియజేసుకోవడం ఏమంటే దయచేసి నాయకుడు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి స్థాయిలో మా కులంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నందువలన మేమంతా మా కులం అంతా గర్వపడుతున్నాము. ఆయన ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించి అందరూ సహాయ సహకారాలు అందించాలని మూలకంగా తెలియజేస్తున్నాం. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఈ కార్యక్రమంలో బలిజ సంక్షేమ సంఘం మంజునాథ్, ప్రధాన కార్యదర్శి ప్యాపిలి రామనాయుడు, అదనపు కార్యదర్శి తోట ఈశ్వర్ రాయల్, కార్యవర్గ సభ్యులు నాగరంగ ప్రసాద్, బాలరాజు, బస్నేపల్లి శివ, శ్రీకాంత్ రాయల్ తదితరులు పాల్గొన్నారు.